4వ తారీఖున మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్కి సంబంధించి మత్స్యకారుల నుంచి మాకు అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని లాంచ్ చేసి అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి నేవీకి, కోస్ట్ గార్డ్కి ఇమీడియట్గా మెయిల్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే అంటే 5th నిన్న ఉదయం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. నేను కూడా కోస్ట్ గార్డ్ రీజనల్ ఆపరేషన్ స్టేషన్ నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతటిని కూడా మానిటర్ చేయడం జరిగింది. దానిలో ఒక మత్స్యకారులు కర్రీ చిన్న అనేటువంటి మత్స్యకారుడు అక్కడ అటువైపుగా వెళ్తున్నటువంటి మర్చెంట్ వెజల్కి ఆయన కనిపించడం, ఆయన్ని వాళ్ళు రెస్క్యూ చేశారు. మిగతా 6 మంది ఫిషర్మెన్ తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కనిపించట్లేదని, ఆయన ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళంతా కూడా మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు సుదీర్ఘంగా సెర్చ్ చేశారు. అది ఆయన రెస్క్యూ జరిగింది ఉదయం 7:30 అంటే 7 గంటల 30 నిమిషాల ఆ ప్రాంతంలో. దాని తర్వాత 4 షిప్లు 2 కోస్ట్ గార్డ్ నుంచి 2 నేవీ నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాంతోపాటు నేవీకి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, కోస్ట్ గార్డ్కి సంబంధించిన డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, నేవీ వాళ్ళ హెలికాప్టర్ కూడా నిన్న సెర్చ్ అండ్ రెస్క్యూలో పాల్గొనింది. ఈరోజు ఉదయం కూడా ఈ సెర్చ్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి వాళ్ళు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడితే 72 అవర్స్ కంటిన్యూగా దాన్ని చేయడం జరుగుతుంది. ఈ నేవల్ షిప్స్ 4 కూడా ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగిందంటున్నారో, బోట్ మిస్ అయిందో, ఆ మిస్ అయినటువంటి ఆ ప్రాంతంలోనే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. హెలికాప్టర్స్ నిన్న ఈరోజు కూడా ఇప్పుడు కూడా సెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈలోపు కర్రీ చిన్న ఎవరైతే ఆయన రెస్క్యూ చేయబడ్డారో ఆయన్ని ఒడ్డుకు తీసుకురావడానికి ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు కోస్ట్ గార్డ్, నేవీ వాళ్ళు చేస్తున్నారు. అలల ఉధృతి దాదాపుగా 4 మీటర్ల హైట్ వరకు అలలు పైకి కిందకి రావడం, అటు ఇటు కూడా తిరగడం వల్ల ఈ షిప్స్ ఏదైతే కోస్ట్ గార్డ్ కానీ నేవీ ఉందో అది ఈ మర్చెంట్ వెజల్ దగ్గరకు వెళ్ళి ఆయన ఆ మర్చెంట్ వెజల్లో నుంచి ఈ షిప్లోకి తీసుకోవడానికి ప్రమాదకరంగా ఉందనేటువంటిది మనకి నేవీ, కోస్ట్ గార్డ్ షిప్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి కూడా 50 నాటికల్ మైళ్ళ వేగంతో విండు ఉండడం వల్ల ఒకవేళ థ్రెడ్ ద్వారా అతన్ని లిఫ్ట్ చేసినా కూడా ల్యాండ్ చేసేటప్పుడు, మళ్ళీ షిప్ మీదకి ల్యాండ్ చేసేటప్పుడు దేనికొక దానికి తగిలితే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఆపరేషన్ సేఫ్ కాదని చెప్పి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో వెదర్ కండిషన్ ఈరోజు రేపు కూడా ప్రొజెక్షన్స్ ఇంకా రఫ్గానే ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి సో ఈ మీన్వైల్ పోర్ట్ వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది పోర్ట్ చైర్మన్ గారికి. అక్కడ ఏదైతే మర్చెంట్ వెజల్లో కర్రీ చిన్న అనేటువంటి ఆయన ఉన్నారో ఆ వెజల్ మనకి బర్తింగ్ ఇక్కడ 10వ తారీఖున రావాల్సి ఉంది. సో ఆ బర్తింగ్ 10వ తారీఖు వరకు వండుకుంటా వాళ్ళకు ముందే బర్త్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. సో వారికి వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి వచ్చి అవైలబిలిటీలో ఉన్నటువంటి బర్త్ ఏదైనా కూడా దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ వెజల్ ఇప్పుడు అక్కడ బయలుదేరింది అక్కడ. సో బహుశా 10 గంటలు 12 గంటల ఆ ప్రాంతానికి అది మనకి అక్కడికి బర్తింగ్ ఫెసిలిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండో వెజల్ ఏదైతే రెండో ఫిషర్మెన్ బోటు అది పూరీ కోస్ట్కి వెళ్ళి పోయిన నెల 22వ తారీఖున అది ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి పూరీ కోస్ట్లో 6 రోజుల నుంచి కూడా ఈ మెకానికల్ ఫెయిల్యూర్, ఇంజిన్ బ్రేక్ డౌన్ అవడం వల్ల అది అక్కడ ఉండిపోయింది. గత 2 రోజులుగా వాతావరణ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ వెజల్ వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు రెస్క్యూ చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాంతో నిన్న పక్కనే ఉన్నటువంటి మన వైజాగ్కి సంబంధించినటువంటి ఫిషర్మెన్ బోట్లోకే వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. రాత్రి అంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం
ఒరిస్సాకు సంబంధించిన ఒరిస్సాలో ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ మన ఫిషింగ్ బోట్ దగ్గరకు వాళ్ళని పంపించి కోస్ట్ గార్డ్ షిప్ యొక్క సహాయంతో వాళ్ళని ఎస్కార్ట్ చేసుకుంటూ అస్తరంగా అనేటువంటి జెట్టి దగ్గరికి దర్జాపులకు వాళ్ళు ఇప్పుడు రీచ్ అయ్యారు. ఇంకా ఒడ్డు మీదకి రావడానికి అక్కడ ఇసుక దిమ్మలు ఎన్ని ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్లోనే బోట్ ఉంది. అక్కడికి చిన్న బోట్లో వెళ్ళి వాళ్ళని తీసుకుని ఒడ్డు మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గంట 1.5 గంటలోపు వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేరుకుంటారు. సో వాళ్ళందరూ కూడా సేఫ్గా మళ్ళీ విశాఖపట్నం తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. This is one of the midday today. Actually, there is an incident happened in sea. How many kilometers from the harbor? It is 11 to 12 nautical miles from the Dolphin Nose. Now where is Chinna? Chennai is at 11-12 nautical miles on the merchant vessel. My was very Chinna. Chinna is that vessel? Merchant vessel. Yeah. There is a Panama registered merchant vessel, Universe Wealthy. That name is Universe Wealthy. So there are around 20 Chinese crew are there. He is safe. We are in regular touch with him. సార్ అంటే చిన్న సబ్మిషన్ మనం నైట్ 11 తెలిసిందట. సర్చింగ్ ఆపరేషన్స్ ఎప్పటి నుంచి అంటే అరౌండ్ ఇన్సిడెంట్ లేకపోతే సేవ్ చేయడం 7:30 మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దే స్టార్టెడ్. మార్నింగ్ 6 o'clock దే లాంచ్. బోట్ షిప్ ఆల్రెడీ సీలో ఉంది. వాళ్ళకి కాకినాడకి బేస్ సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ షిప్ ఆల్రెడీ సముద్రంలో ఉంది. ఆ షిప్ని వాళ్ళు డైవర్ట్ చేశారు ఇమీడియట్గా. మనకి ఇక్కడి నుంచి ఎర్లీ అవర్స్లోనే షిప్ వెళ్ళిపోయింది. ఆడకి రీచ్ ఈ ఛానల్ దాటుకొని బయటకు వెళ్ళడానికి మనకు కొంత సమయం పడుతుంది. సో ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళారు. కోస్ట్ గార్డ్ నేవీ షిప్స్ అన్ని కూడా ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. వీళ్ళకి అందరికీ వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. అందుకే చాలా వరకు అన్ని ఫిషర్మెన్ బోట్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఈ బోట్ కూడా 3 గంటలకంతా ఇక్కడికి రావాల్సి ఉంది. 2:30కి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఫోన్ కూడా చేశారంట. మేము ఇంకొక 1 అవర్లో మేము హార్బర్ రీచ్ అవుతున్నాం అని చెప్పి. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళతో కమ్యూనికేషన్ లేదు. అరౌండ్ 3:30, 4 o'clock ఏమన్నా ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. వాళ్ళ ఫోన్లన్నీ కూడా అవుట్ ఆఫ్ రీచ్లోకి వెళ్ళడం జరిగిండొచ్చు. అందువల్ల మన కమ్యూనికేషన్ రాలేదు. తెలియదు కదా ఎవరు వాళ్ళు మనకు చేయలేదు ఫోన్. 2:30కి అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకున్నారు. వాళ్ళు కమ్యూనికేట్ చేయలేదు. జనరల్ వార్నింగ్, జనరల్ మెసేజ్ అయితే అలర్ట్ మెసేజ్ ఇస్తారో అది ఇచ్చారు. చాలా వరకు అందరూ వచ్చేసారు. ఈ పర్టికులర్ ఫిషింగ్ బోట్ ఒకటే ఉంది. నార్మల్గా ఒక బోటే ఉండదు ఎప్పుడు. చుట్టుపక్కల వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా పెయిర్గా వెళ్తుంటాయి. 2-3 బోట్లు కలిసి వెళ్ళడం, ఏదైనా సమస్య వస్తే వేరే బోట్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ అన్ఫార్చునేట్గా ఈ బోట్ ఒకటే ఉండడం వల్ల మనకి కమ్యూనికేషన్ అందలేదు. అది తెలియదు ఇంకా మనకి. ఇప్పుడు వరకు మనకి 72 hours జరుగుతుంది ఈ ఆపరేషన్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నిన్న ఉదయం నుంచి జరుగుతుంది ఇది. సో ఇంకా ఒక 24 hours మనకి ఈ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కానీ మనకి వాళ్ళ రిజల్ట్ ఇవ్వదు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ యొక్క రిజల్ట్ని వాళ్ళ తర్వాత డిక్లేర్ చేస్తారు.